గుడ్ మార్నింగ్ అండి. మొదటిసారిగా మై హబ్ ఛానల్కు విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లో కనుక వార్త కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు సార్, జాబ్ క్యాలెండర్ ఇంకెప్పుడు వేస్తావు అనేసి, మా జీవితాలు ఆడుకోవద్దు, చదువు విలువ తెలిస్తే ఇలా చెయ్యరు, మీ బిడ్డ ఇక్కడ ఉంటే మా బాధ అర్థమవుతుంది, నోటికొచ్చినట్లు 50,000 ఉద్యోగాలు ఇచ్చామంటే ఎలా, 17 నెలల్లో ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్నో చెప్పండి, కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోయినామనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్. సో మొత్తానికైతే సార్, జాబ్ క్యాలెండర్ గురించి నిన్నైతే మనకు ఒక మహాధరణ అయితే జరగడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు అన్నమాట. సో పదవుల కోసం పాకులాట. జాబ్ క్యాలెండర్ అనేది గతంలో మనకు అక్టోబర్లోనే యాక్చువల్గా ఇంప్లిమెంట్ అయింది. కాకపోతే సుప్రీంకోర్టు యొక్క తీర్పు ఏదైతే ఉన్నదో, ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి తీర్పు, ఆ తీర్పు కారణంగా కొంచెం డిలే అయింది సార్. మళ్ళీ జాబ్ క్యాలెండర్ మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలనేసి, ఎస్సీ వర్గీకరణ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలన్న ఉద్దేశంతో ఆగిపోయిందనమాట. మరి జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఈ యొక్క జాబ్ క్యాలెండర్ వస్తుందేమో అనేసి తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఇక్కడ చూడవచ్చు సార్, కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోయినాం, సమస్యలు చెప్పుకుందాం అన్న ఎవరూ లేరు. మరి పదవుల కోసం పాకులాడే వారిని మేధావులు అనరు, సన్యాసులు అంటారు అనేసి ఇక్కడ అంటారు. ఇందిరా పార్క్ దగ్గర నిరుద్యోగుల నిరసన అనేసి ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి సమాచారం. ఇంకో విషయం ఏంటిదంటే, కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలంటూ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర నిరుద్యోగుల ధర్నా చేపట్టారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలతో పాటు భూభారతి చట్టం కోసం 1000 డిప్యూటీ సర్వేయర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. పొలిటికల్ స్టేజీల మీద నోటికొచ్చినట్లుగా 50,000 ఉద్యోగాలు ఇచ్చామనేసి చెప్పుకోవడం కాదనేసి, దమ్ముంటే మా దగ్గర వచ్చి చెప్పాలని సవాల్ చేశారు. ఇక్కడ చూడొచ్చు, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 17 నెలల్లోనే అనేసి ఇవ్వడం జరిగింది. సో భూభారతి చట్టం అమలు కోసం 1000 డిప్యూటీ సర్వేయర్ల పోస్టులను తక్షణమే భర్తీ చేయాలనేసి ఇవ్వడం జరిగింది. మరి జాబ్ క్యాలెండర్ గురించి చాలామంది విద్యార్థులు ఇప్పటికే ఎదురు చూసేటటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుందా అనేసి ఎదురు చూస్తున్నారు. మొత్తానికైతే జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి అప్డేట్ రావాల్సి ఉన్నదండి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఏదైతే ఉన్నదో, సో జూన్ 2న జాబ్ క్యాలెండర్ బిగ్ అప్డేట్ అయితే వస్తుందనేసి చాలామంది విద్యార్థులు ఎదురు చూసేటటువంటి పరిస్థితి ఉంది. జాబ్ క్యాలెండర్లో దాదాపుగా మనకు 13 రకాల నోటిఫికేషన్లు ఉన్నాయండి. దాంట్లోనే మనకు గ్రూప్ 1 అయినా సరే, అండ్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3, మిగతా ఎస్ఐ, కానిస్టేబుల్, నెక్స్ట్ ఇంకా వేరే వేరే పోస్టులు కూడా ఉండడం జరిగింది. మొత్తానికైతే ఈ నోటిఫికేషన్లను భర్తీ చేయాలి, త్వరగా నోటిఫికేషన్లు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో సో విద్యార్థులు చాలామంది కూడా ఆసక్తికరంగా చూస్తున్నారు. కాబట్టి సో ప్రభుత్వం కూడా వెంటనే ఈ యొక్క నోటిఫికేషన్ను విడుదల చేస్తే విద్యార్థులకు ఒక మానసిక ధైర్యం కలిగించినట్టు అవుతారు. కాబట్టి సో వెంటనే జాబ్ క్యాలెండర్ అనేది ఇవ్వాల్సిన పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో ఉన్నది, ఇవ్వాలి కూడా. సో కాంగ్రెస్ పార్టీ నమ్మి మోసపోయినాం అనేసి సమస్యలు చెప్పుకుందామన్నా ఎవరు లేరు అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇదండి మనకి ఈరోజు వచ్చినటువంటి ఆర్టికల్. సో ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ రావాలనేసి కోరుకుంటున్నామండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అన్నాడు.